దానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అవునండి. రాజకీయంగా ఆయన నిజంగా చెప్పంటే ఒక సమాధి స్థితిలో ఉండేవాడు. ఏది ఆయన వారాహి యాత్ర మొదలుపెట్టేంత వరకు కూడా. కరెక్ట్. సో, అసలు ఆయన గెలుస్తాడని గాని, ఆయనే ఓడిపోయాడు గదా! అంతకుముందు ఎన్నికల్లో. ముందు ఎన్నికల్లో ఓడిపోయారు కదా. ఓడిపోయాడు. కరెక్టే కదా. ఎవరికసలు వాళ్ళ కాన్స్టిట్యూషన్ లోనే ఆయన ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో ఎవరికీ అర్థం కాని ఓడిపోయారు. పరిస్థితి. కరణనాథుడు పవర్ అది. ఇప్పుడైతే నిజంగా వారాహిని పట్టుకున్నాడు. అతని దశ ఇలా తిరిగిందండి అంతే. అసలు. ఇంకా అతనికి తిరగలేదు. ఆవిడని పట్టుకున్నంత వరకు అతన్ని ఇంకెవ్వరు అబ్బా! గెలవలేరు ఆ! అండి. ఇది పట్టుకుంటే చాలు. ప్రతి ఓకే. మనిషికి నేను చెప్పగలిగేది అదే. ఓకే. మీ కారణం ఏంటో తెలుసుకోండి. అది. మీ లైఫ్‌లో మీరు సక్సెస్ అవుతారు. అబ్బా! దీనికి ఆ! మీరు ఖర్చు పెట్టవలసింది ఏదీ లేదు. ఓకే. మనం మీరు ఇంతకుముందు అన్న మా ప్రకారమే మనకు తెలీదు. కరుణనాథులు ఎవరో ఇంతవరకు ఎవరికీ తెలీదు. బహుశా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు నా కర్ణనాథుడు ఎవరు అని ఎతుకుతా ఉంటారు. ఇప్పటి తప్పకుండా. నుంచి. తప్పదు తప్పకుండా. వాళ్ళకి. తప్పకుండా. పట్టుకోవాలి. అవునండి. సో ఇప్పటిదాకా శివుణ్ణి పూజిస్తున్నాను, విష్ణువుని పూజిస్తున్నాను, సాయిబాబాను ఇట్లా మనకు నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటూ అవునండి. వెళ్తున్నాం. అవును. మరి ఇప్పుడు దానివల్ల ఏమన్నా ప్రతికూల ఫలితాలు వస్తాయా? అంటే లేకపోతే మీరు ఏంటి అసలు? వీళ్ళని ఎంత పూజ చేసినా వాళ్ళు మీకు ఇవ్వరండి. ఆ! అంటే మీ పుణ్యం మరి నేను చేసిన పుణ్యం మొత్తం పోతుందంటే పోదు. అన్ని క్రెడిట్ అవుతా డిపాజిట్ అవుతానే ఉంటుంది. ఓకే. ప్రతి ఒక్కటి. అంటే ఆ ఇచ్చేట లాస్ట్‌లో ఇస్తాడు. ఓకే. ఆపదలో లాస్ట్‌లో ఇస్తాడు. ఇప్పుడు మనకు కావాలిగా. అది. ఈరోజు నడవాలి, గండం గట్టెక్కాలి, నేను పైకి రావాలి. కరణాన్ని పట్టుకుంటే చాలు. హ్మ్. కరణ దేవత ముందుండి మీకు ఓకే. నడిపిస్తాడు. మీరు చాలా మంది నోటుల్లో వినొచ్చు. నేను తిరుపతికి చాలా సార్లు వెళ్ళానప్ప, నేను శివునికి చాలా సార్లు చుట్టినానప్ప, నేను అమ్మవారిని అయ్యవనా. అవును. మీకు ఇచ్చే దేవుడు అరే ఇతను నేను ఇప్పటివరకు నేను దండమే పెట్టలేదు, ఇతను నాకు తెలుసు, నేను అసలు అరే ఇతను వినాయకుడా, నేను ఎప్పుడు వినాయకుడి దగ్గరికి వెళ్ళను, ఇన్ని దేవుడికి వెళ్ళా వినాయకుడి దగ్గరికి వెళ్ళను అనేసి అంటారు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఏ దేవుడు సార్ ఇష్ట దైవం మీది? మీరు ఏ దేవుడికి ఎక్కువ? శివుడు. అంటే శివుడికి శక్తి లేదని నేను అనట్లేదండి. ఓకేనండి. శివుడు మీకు ఏం చేయడు. అతని డ్యూటీ, అతని జ్యూరిస్డిక్షన్ మీరు కాదు. ఓకే. మీకు ఇచ్చేది, మీకు వరం ఇచ్చేది, మిమ్మల్ని కాపాడే డ్యూటీ జ్యూరిస్డిక్షన్ ఎవరిదినంటే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి పడింది. ఆవిడకి తెలుసు మీ బిడ్డ అని, మీకు తెలియదు ఆవిడనని. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ఉన్నారా పులి మీద కూర్చున్న దుర్గాదేవి? అంటే గమనించలేదు కానీ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను. ఓకే. మీరు అప్పుడల్లా మీరు ఒక్కటే ఆలోచించండి. మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు ఒక మంచి జరిగి ఉంటుంది. మీరు ఆలోచించి మీరు చెప్పండి. ఓకే. మీరు ఎప్పుడెప్పుడైతే పులి మీద కూర్చున్న దుర్గాదేవికి మీరు వెళ్ళి చెప్తారో, చూస్తారో, ఆవిడకి అర్చన చేసుకుంటారో, అప్పుడల్లా మీకు మంచి జరుగుతుంది. ఇది టెస్ట్ చేసి చూడండి. మా దగ్గర ఒక క్లయింట్ వచ్చిందండి. బాబు పుట్టిన కాడి నుంచి మాట లేదు. వాళ్ళు ఎన్నో థెరపీస్, పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర ఎన్నో తిరగని హాస్పిటల్ చేసి మాట రాలేదు. అప్పుడు మన దగ్గరికి వచ్చింది. మన సింపుల్ ఏమీ చెప్పలేదు. కరణనాథుడు ఆ అబ్బాయికి పట్టించాం. ఈ స్వాతి నక్షత్రం రోజు, అంటే రాహు, అంటే మీకు కూడా రాగునే. స్వాతి నక్షత్రం అంటే దానికి అధిపతి రాగునే. ఈ స్వాతి నక్షత్రం రోజు మీకు ఆటోమేటిక్గా పవర్స్ కలిసిపోతుంది. ఈ కరణం ఉన్న వాళ్ళు మీరు స్వాతి నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు వెళ్ళి అమ్మవారు దుర్గాదేవి, పులి మీద కూర్చున్న దుర్గాదేవికో లేదా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామికో అభిషేకం చేసి తేనె అంటే రాగు, తేనెతో అభిషేకం చేసి అది తీసుకొని ఆ అబ్బాయికి నాలుక మీద పెట్టమని చెప్పాం. తేనె ఎంతండి? 100 రూపాయలు. 100 రూపాయలు, అంతకు మించి అయితే లేదుగా. ఈ 100 రూపాయల్లో 1 మంత్ తర్వాత ఆవిడ వచ్చి అసలు ఏడ్చేసిందండి. మా బాబు ఇప్పుడు మాట్లాడుతున్నాడు, అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు, చెల్లి అంటున్నాడు. ఇంతకుముందు బాత్రూమ్కి వెళ్ళేది కూడా తెలియదు. ఎక్కడ అంటే అబ్బాయికి మైండ్ పని చేయదు. అలాంటిది ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నాడు, అబ్బాయి బాత్రూమ్కి వెళ్ళి క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, వస్తున్నాడు, తింటున్నాడు, అన్నీ వింటున్నాడు. ఇది కరణనాథుడు పవర్. ఖర్చు ఎంతండి? ఆవిడ ఒకటే కాళ్ళలో పడి ఏడ్చేసింది ఆవిడ. ఎన్ని వేలల్లో అప్పుల పాలైపోయానండి. 100 రూపాయల రెమెడీలో మా అబ్బాయిది ఇంత బాగా మాట్లాడుతున్నానండి. అంటే నేను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కరణనాథుని పట్టుకుంటే దేన్నైనా తప్పించుకోవచ్చు. కరెక్ట్గా పట్టుకోవచ్చు. ఒక స్ట్రేంజ్ థింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు లారెన్స్ ఉన్నాడు, డాన్స్ మాస్టర్ లారెన్స్ ఉన్నాడు. అవునండి. ఆయన క్రిస్టియన్. అవునండి. రైట్. మరి ఆయన రాఘవేంద్ర స్వామిని పట్టుకుని అట్లా పట్టుకోవచ్చా? మతాలు వేరైనా ఇట్లా మతాలకు అతీతమా ఈ కరణనాథుడు? కాదండి. అందరూ ఇప్పుడు మనమే ముస్లిమ్స్, క్రిస్టియన్, హిందూనని మనమే చెప్పుకున్న దేవుళ్ళు అలా కాదు. అల్లా అన్న
నారాయణ అన్న జీసస్ అన్న దాని అర్థం ఒకటే, దేవుడు ఒకటే. ఓకే. మనం డిబేట్ చేసుకున్నది నేను ముస్లిము, నేను జీసస్, నారాయణుడు, నేను బ్రాహ్మణ కాదు. దేవుడికి అవన్నీ ఏది లేదు, అన్నీ ఒకటే, దేవుడు ఒకటే. మనం దాన్ని డివైడ్ చేసిందే, ఇది మన తప్పే. ఇది ముస్లిం అన్న ఒకటే అర్థమే, నారాయణ అనే అందుకే దీపావళి అని పెట్టారు. ఓకేనండి. దీపా అంటే హిందూ పేరు, వలి అన్నది ముస్లిం పేరు. ఓకేనండి. రంజాన్, ఓకేనండి. రామ్ జాన్ అంటే హిందూ ముస్లిం అంటే రెండు, హిందూ ముస్లిం ఐక్యత అన్నది అక్కడే వచ్చేసింది కదా. రంజాన్, దీపావళి అంటే దీపా ప్లస్ వలి అంటే అలీ వస్తుంది, అంటే ముస్లిం అక్కడ దీపావళి. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఇవన్నీ మనమే ఇవన్నీ మార్చుకున్నది. కులాలు వేరైనా దేవుళ్ళు వేరైనా అన్నీ ఒకటే. లారెన్స్ గారికి క్రిస్టియన్ అతను ఫస్ట్ సినిమా స్వీట్ డాన్సర్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే. ఆర్బి చౌదరి గారు దండం పెట్టేసేసారు, ఇంకా వద్దు నేను ఇంకా అంటే, లేదు సార్ తెలుగులో డబ్ చేద్దాము అంటే, లేదు వద్దు అనేసి అనేసారు. దాని తర్వాత అతనికి రాఘవేంద్ర స్వామి కళలో వచ్చాడు. ఓకేనండి. అతని వృశ్చిక లగ్నం, అతనికి 6 కేతు ఉన్నాడు, అంటే తల మీద అతనికి వచ్చి ఒక క్యాన్సర్ లాగా వచ్చింది. అతనికి ఆ కరణానికి అధిపతి గుజుడు. ఇప్పుడు మీకు రాగు ఉన్నట్టు అతని కరణానికి అధిపతి గుజుడు. ఆ గుజుడు 11th గుజుడు స్ట్రాంగ్గా కూర్చున్నాడు. ఆ గుజుడు అక్కడి నుంచి ఆ తలని చూశాడు, అంటే తన 6 స్థానాన్ని 11 నుంచి 6ని చూశాడు. ఓకేనండి. అతనికి పోయింది. అంటే ఇక్కడ గుజుడు అంటే ఎవరండి? రాఘవేంద్ర స్వామి. ఓకేనండి. సో ఇక్కడ కూడా కరణమే యాక్టివేట్ అవుతుంది ఇక్కడ కూడా. అంటే దీనికి అధిపతి ఎవరు? గుజుడు. గుజుడికి దేవుడు ఎవరు? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుళ్ళు ఉన్నారు. ఓకేనండి. ఎప్పుడైతే రాఘవ లారెన్స్ అంటే బేసిక్లీ అతను క్రిస్టియను, ఎప్పుడైతే ఇది తెలుసుకొని రాఘవ లారెన్స్ అని పెట్టుకున్నాడో అక్కడి నుంచి అతను పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. చాలా మంచి సెలబ్రిటీ అయిపోయాడు. అతను 7 గురువు ఉన్నాడు. అందుకే మంచి మంచి ధార్మిక పనులు, ఈ ఆపరేషన్స్ అందరికీ, ఈ గుండె ఆపరేషన్స్ అని అనాథ పిల్లలకి, లేని వాళ్ళకి అన్నీ చేసేది కారణం ఏంటంటే 7 గురువు ఉండబట్టే. రిషభంలో అతనికి గురువు ఉన్నాడు. ఒక మనిషికి మంచి గుణం రావాలన్నా చెడు గుణం రావాలన్నా అక్కడక్కడ ఏ ఇంట్లలో గ్రహాలు కూర్చున్నాయో దాన్ని బట్టే మీ బుద్ధి మీ స్వభావం వస్తుంది, లేదంటే రాదు. ఇవన్నీ మొత్తం లైఫే మొత్తం ఈ 12 గంటల్లో 9 గ్రహాలలోనే ఇమిరి ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.